తూర్పున తమ దారి తమదే అనే నేత, పడమర పంతం పట్టిన నేత, ఉత్తరాన ఊరుకోనంటున్న నాయకుడు, దక్షిణాన దారి తెన్ను తెలియని గ్రూప్. ఇది క్లుప్తంగా ఆ నియోజకవర్గం గురించి చెప్పాలంటే. అంతా ఒకే పార్టీలో ఉంటూ ఒకరి నీడ మరొకరి మీద పడొద్దన్నట్లు ఉంటున్నారు. అధికార పార్టీలో ఆ 4 స్తంభాలాటను వైసీపీ ఎంజాయ్ చేస్తూ నియోజకవర్గంలో బలాన్ని పదిలం చేసుకుంటోంది. అసలు ఎందుకు అక్కడ ఆ పార్టీ అలా తయారైంది? సమన్వయం చేయాల్సిన కోఆర్డినేటర్లు ఎక్కడా? అధిష్టానం నిద్రపోతుందా, నిద్ర నటిస్తోందా? ఇంతకీ ఏ నియోజకవర్గంలోనిది సీను? రాజకీయం అనేది ఒక పెద్ద వ్యూహం. ఇందులోకి ఒక్కసారి వచ్చాక దానిని ఛేదించడం ఇటు పార్టీలకు కానీ నాయకులకు కానీ ఎంతో కష్టం. కొన్నిసార్లు నెగ్గినా మరికొన్నిసార్లు తగ్గాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోకపోతే రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్పడానికి అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని చూపించాలి. మొదటి నుంచి గ్రూపు తగాదాలు కేరాఫ్గా మారిపోయింది అనంతపురం టీడీపీ. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత బలం ఉండేది. ఆ తర్వాత వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు కనిపించింది. అయితే క్రమంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ బలం పుంజుకుంది. దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఆయన 23,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ బలంగా ఉన్నా పార్టీలో 4 స్తంభాలాట జరుగుతోంది. ఏ నియోజకవర్గంలో అయినా 1-2 గ్రూపులు ఉంటాయి. కానీ అర్బన్లో మాత్రం ఎవరికి వారే గ్రూపులుగా రాజకీయాలు నడిపిస్తారు. ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడున్న నాయకులంతా తాము ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులమని, ఎప్పటికైనా ఆ హోదాలో ఉంటామని అనుకోవడమే ఈ పరిస్థితికి కారణం. అయితే దానికి తగ్గట్లు ఎవరూ బలం పెంచుకోకపోవడం, నడుచుకోకపోవడమే అసలు సమస్యకు కారణమవుతోంది. 2014లో ప్రభాకర్ చౌదరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గతంలో మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు. పార్టీలో, ప్రజల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉండేది. ఈ నేపథ్యంలోనే అనంతపురం అర్బన్లో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ 2014లో ప్రభాకర్ చౌదరి గెలిచారు. 5 ఏళ్ల పాటు ఎక్కడా అవినీతి మచ్చ లేకుండా ఆయన పనిచేశారు. అందుకే అధిష్టానం ఆయనకి 2019లో మరోసారి అవకాశం ఇచ్చింది. కానీ అప్పుడు జగన్ వేవ్ ఉండడం, అనంత వెంకట్రామిరెడ్డి ఇలాంటి సీనియర్ నాయకుడు బరిలో ఉండడంతో వైసీపీ గెలిచింది. 2019లో ప్రభాకర్ చౌదరి ఓటమికి చాలా కారణాలే ఉన్నాయని చెప్పాలి. అప్పట్లో కొందరు టీడీపీ నేతలు ఆయన్ని విభేదించి దూరం కావడం, ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఓటమి చూశారనే అభిప్రాయం ఉంది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆయనకే మరోసారి టికెట్ వస్తుందని అనుకున్నారు. కానీ కొందరు నాయకులు ప్రభాకర్ చౌదరికి దూరమై టికెట్ రేసులో నిలిచారు. 4-5 పేర్లు బలంగా వినిపించినా వారందరికీ అంత సీన్ లేదని అధిష్టానం గుర్తించింది. తమకు టికెట్ రాకపోయినా ప్రభాకర్ చౌదరి అవకాశాలకు గండి కొట్టాలని వారు పావులు కదిపారు. దీంతో నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని దగ్గుపాటి ప్రసాద్కి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన దగ్గుపాటి ప్రసాద్ ఒకప్పుడు ఎంపీపీగా పనిచేశారు. వ్యాపార రంగంలో బలంగా ఉండడంతో పాటు మంత్రి లోకేష్కు సన్నిహితంగా ఉండడంతో ఆయనకు టికెట్ దక్కింది. అయితే దగ్గుపాటికి టికెట్ ఇవ్వడాన్ని ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన వర్గం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేయడమే కాదు, ఏకంగా పార్టీ ఆఫీసును ధ్వంసం చేసేదాకా వెళ్లింది. అధిష్టానం జోక్యం చేసుకుని చౌదరిని శాంతింపజేసింది. ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చింది. భవిష్యత్తులో న్యాయం చేస్తామన్న హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అభ్యర్థి కొత్తైనా అంతా సహకరించడంతో దగ్గుపాటి మంచి మెజారిటీతో గెలిచారు. కానీ అనంతపురం అర్బన్లో గ్రూపుల గోల మళ్లీ మొదటికొచ్చింది. దగ్గుపాటి ఎమ్మెల్యేగా గెలిచినా ఆర్థికంగా ఆయన్ని 40 రోజుల్లో పీల్చి పిప్పి చేశారని అంతా చెవులు కొరుక్కున్నారు. స్థితిమంతుడు కాబట్టి ఆయన తట్టుకున్నారు. మరో వ్యక్తి అయ్యుంటే ఆ మధ్యలోనే వెళ్లిపోయేవారన్న అభిప్రాయం కూడా
బలంగా వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో తనని ఇబ్బంది పెట్టిన వారిని ఎమ్మెల్యే కాగానే దూరం పెడుతూ వచ్చారు దగ్గుపాటి. సీనియర్లందరినీ దూరం పెట్టి తనకంటూ ఒక వర్గాన్ని పెట్టుకోవాలన్న ఉద్దేశంతో అర్బన్ నియోజకవర్గంలో కొందరిని ప్రోత్సహిస్తూ వచ్చారు. అయితే వారెవరూ ఆ స్థాయి నాయకులు కాకపోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దగ్గుపాటి 6 నెలల్లోనే బదనాం కావడానికి ఆయన నమ్ముకున్న వారే కారణమయ్యారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అంశం ఏంటంటే ఎన్నికల సమయంలో తమకు టికెట్ రాకపోయినా పర్వాలేదు, ప్రభాకర్ చౌదరికి మాత్రం రాకూడదని గట్టిగా పంతం పట్టిన నాయకులు ఎన్నికల సమయంలో దగ్గుపాటికి సహకరించారు. అయితే ఎమ్మెల్యే అయ్యాక వారంతా దగ్గుపాటి నాయకత్వాన్ని కూడా సహించలేకపోయారు. 2-3 నెలలు కూడా గడవకముందే ఆయనకు దూరమయ్యారు. వారిలో ముఖ్య నేతలు కూడా ఉన్నారు. వీరంతా ఏ కార్యక్రమంలో పాల్గొనకుండా ఎమ్మెల్యేకు దూరమవుతూ వచ్చారు. ఈ సీనియర్ నాయకులంతా చౌదరి నాయకత్వాన్ని సహించలేదు. ఇప్పుడు దగ్గుపాటి నాయకత్వాన్ని ఓర్వడం లేదు. పోనీ ఇలా వ్యతిరేకించే నాయకులంతా ఒక గ్రూపుగా ఉంటారా అంటే అది లేదు. ఇటు ఎమ్మెల్యే గ్రూప్, అటు ప్రభాకర్ చౌదరి గ్రూప్ ఎటూ కాకుండా అందరినీ వ్యతిరేకించే 4-5 మరో గ్రూప్, ఎంపీ దగ్గరుండే ఒక గ్రూప్, ఇలా అంతా పార్టీని గందరగోళంలోకి నెట్టేశారు. అధిష్టానం మొదట్లోనే జోక్యం చేసుకుని ఉంటే అనంతపురం అర్బన్లో పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. కోఆర్డినేటర్గా ఉన్న కోవెలమూడి నాని ఈ వ్యవహారాన్ని సెట్ చేయలేకపోయారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కూటమి గెలిచినప్పటి నుంచి ఓవైపు ముఖ్యమంత్రి, మరోవైపు నారా లోకేష్ పార్టీ కంటే ప్రభుత్వ వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి సారించారు. పార్టీ గురించి పట్టించుకునే సమయానికి అర్బన్ నియోజకవర్గంలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. పైగా నాయకులంతా ఏకతాటిపైకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. బహుశా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సింగనమల తర్వాత అత్యంత క్లిష్టంగా మారిన నియోజకవర్గం అనంతపురం అని చెప్పే పరిస్థితి వచ్చింది. అధికార పార్టీలో సాగుతోన్న ఈ 4 స్తంభాలాట వైసీపీకి ప్లస్గా మారుతోంది. అసలు వైసీపీ పెద్దగా చెమటోడ్చాల్సిన పని లేకుండానే ఆ పార్టీకి కలిసొస్తోంది. గత పాలనే బాగుండేది అన్న అభిప్రాయాన్ని అధికార పార్టీ నేతలే ప్రజల్లో కలిగిస్తున్నారు. పైగా టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో చేసుకుంటున్న కామెంట్స్ ప్రజల్ని కూడా ఆలోచింపజేస్తున్నాయి. వైసీపీ హయాంలో కూడా అంతర్గత విభేదాలున్నా ఇలా బహిరంగంగా ఎప్పుడూ రోడ్డున పడ్డ పరిస్థితి కనిపించలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేతో కలిసి నడవడానికి ఒక సీనియర్ నాయకులమని చెప్పుకునేవారెవరూ సిద్ధంగా లేరు. ఇటు ప్రభాకర్ చౌదరి టీం ఎలాగూ దూరమైంది. ఇక ఎంపీతో ఉన్నవారు కూడా ఆయనతో కలిసే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు అనంతలో అధికార పార్టీకి ఒక ఛాలెంజ్ అని చెప్పాలి. మరి అధిష్టానం ఇప్పటికైనా ఈ 4 స్తంభాలను దగ్గర చేస్తుందా లేక అలాగే వదిలేస్తుందో చూడాలి.